నిన్ను ఒక చెంప కొడితే రెండో చెంప చూపమన్నాడు యేసు అని చెప్పి క్రైస్తవులు చెబుతూ ఉంటారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపమన్నాడు అని ఎంతో సాత్వికులం మేము అని సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించే క్రైస్తవులు బైబిల్ మీద క్రైస్తవం మీద విమర్శ చేయగానే ఒంటికాల మీద ఎందుకు లేస్తున్నారు? బైబిల్ మీద క్రైస్తవం మీద విమర్శ చేయగానే ఒంటికాల మీద ఎందుకు లేస్తున్నారు? ఇది బైబిల్ బోధకు విరుద్ధం కాదా? ఈ బైబిల్ అజ్ఞాని సుబ్బరాజు గారు బైబిల్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మన క్రైస్తవ సోదరులు జవాబు చెప్తా ఉన్నారండి. దానికి ఈయన క్రైస్తవులు ప్రేమ శాంతంతో ఉండాలి కానీ ఇలాగా నా మీద విరుచుకుపడకూడదని ఈయన అడుగుతూ ఉన్నాడు. ఈయనకి బైబిల్ గురించి సరైన అవగాహన లేదని మరొకసారి నిరూపితమైంది. అదేంటో చూడండి. బైబిల్ వాక్యం కనుక గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం అండి, దేవుడి కోసం మనం శ్రమలు పడవచ్చండి. దాని గురించి మన బైబిల్ చెప్తుంది శ్రమలు పడవచ్చని. కానీ దేవుడి రాజ్యం జోలికి వస్తే, దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తే మాత్రం సహించమని ప్రేమించమని బైబిల్ చెప్పలేదండి. ఆ వాక్యాలు చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి కనుక గమనిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవాలయం దగ్గర, యెహోవా దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తూ ఇష్టం వచ్చినట్టు గోళం చేస్తూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారండి. అక్కడ యేసుక్రీస్తు వారు కొరడాలు తీసి వారిని అందరినీ వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు వారు, చూడండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు అని చెప్పాడండి. కాబట్టి ప్రేమను బోధించినటువంటి యేసుక్రీస్తు వారే తన తండ్రి ఇల్లుని, దేవుడి రాజ్యాన్ని, దేవుడి ఇల్లుని, లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి విషయాన్ని, సన్నిధిని పాడు చేస్తే కనుక ఊరుకోలేదండి యేసుక్రీస్తు వారు. కొరడా పట్టుకొని వారిని అందరినీ గద్దించినట్టుగా, వెళ్ళగొట్టినట్టుగా క్లియర్గా ఉందండి. కాబట్టి దేవుడి రాజ్యం జోలికి వస్తే కనుక ఖచ్చితంగా కొరడా పట్టుకొని అక్కడ యేసుక్రీస్తు వారు వారందరూ వెళ్ళగొట్టేట్టు కనపడుతుందండి. అంటే ప్రేమను బోధించినటువంటి యేసుక్రీస్తు వారే, అనేక శ్రమలు బాధలు పడ్డటువంటి యేసుక్రీస్తు వారే తండ్రి రాజ్యాన్ని జోలికి వస్తే కనుక, తండ్రి జోలికి వస్తే కనుక ఆయన ఊరుకోలేదండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుడి. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడండి, దురాత్మ సమూహాల చేత పట్టబడి పీడించబడుతున్నటువంటి ఈ నాస్తికులుగా ఉన్నటువంటి సుబ్బరాజు కానీ, మతోన్మాదులు కానీ, ఎవరైతే దేవుడి రాజ్యం జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారో వారి మీద సర్వాంగ కవచం ధరించి పోరాడమన్నాడండి. అంటే భౌతికంగా కాదు, ఆ దేవుడి వాక్యంతో పోరాడమని చెప్తా ఉన్నాడండి పౌలు గారు బైబిల్లో. కాబట్టి బైబిల్ వాక్య సారాంశం ప్రకారంగా చూస్తే మనం నీతి నిమిత్తం, మంచి నిమిత్తం, ఏదైనా మన పర్సనల్ లైఫ్ విషయంలో కనుక నీతి కోసం మంచిగా బతకడానికి ఏదైనా శ్రమలు వస్తే వాటి గురించి పడమని చెప్పాడు. కానీ దేవుడి రాజ్యాన్ని అంటే కూల్చేయాల ప్రయత్నం కనుక దురాత్మాంతక శక్తులు పట్టినటువంటి, దయాలు పట్టినటువంటి వ్యక్తులు చేస్తే కనుక చూస్తూ ఉండొద్దు అన్నాడండి. వాక్యం పట్టుకొని సర్వాంగ కవచం ధరించుకొని వీరి మీద పోరాడమన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తున్న వారి మీద పోరాడాడు. కాబట్టి దేవుడి రాజ్యమే పాడైపోతే కనుక సమాజం పాడవద్ది, టోటల్ దేవుడి యొక్క ఉద్దేశమే పాడైపోద్ది. కాబట్టి మనం ఖచ్చితంగా పోరాడాలి అని చెప్తుంది బైబిల్. కాబట్టి ప్రేమిస్తాం కానీ దేవుడి వాక్యాన్ని తప్పుగా చెప్తే కనుక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక, అజ్ఞానంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక మీరు ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటామండి. ఇది బైబిల్ ప్రకారమే. బైబిల్ గురించి తెలుసుకోండి. బైబిల్ని ముందు పూర్తిగా చదవండి. బైబిల్పై సరైన అవగాహన లేకుండా మీకు నోటుకొచ్చినట్టుగా ఏదో మాట్లాడితే కుదరదండి. ముందు బైబిల్ సరిగ్గా చదవండి. బైబిల్పై మంచి అవగాహనతో తెచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.